నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఇరాన్ సుప్రీం లీడర్ను అమెరికా, ఇజ్రాయెల్లు చంపేస్తే మోదీ అడ్డుకోవాలా? ఆ మృతిని ఖండించాలా? అమెరికాకు ఎదురు నిలిచి పోరాడాలా? ప్రస్తుతం ఇరాన్పై జరుగుతున్న దాడిని యావత్ ప్రపంచం అంగీకరిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తోంది. రష్యా సైతం ఇజ్రాయెల్కే మద్దతు ఇచ్చింది. అటు చైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. మరి మోదీ ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపాలి? మన దేశంలో విపక్ష పార్టీలు సంధిస్తున్న ప్రశ్నల వెనుక అంతరార్థం ఏమిటి? ఇప్పుడు చూద్దాం. ఖమేనీ హతం కావడం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాజాగా ఓ ఆర్టికల్ రాశారు. కేంద్ర సర్కారు వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి కేసులో మోదీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా తప్పుపట్టారు. ఇరాన్ అంశంలో భారత్ ప్రదర్శించిన మౌనం తటస్థంగా ఉండటం కాదని, పూర్తిగా విమర్శించినట్లు ఉందని సోనియా ఆరోపించారు. భారతీయ విదేశాంగ విధానంపై విశ్వాసం కోల్పోయినట్లుగా ఉందని విమర్శించారు. విదేశీ విధానం అంశంలో భారత్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని అన్నారు. రెండో దఫా బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటు ప్రారంభమైనప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల చర్చ చేపట్టాలని సోనియా డిమాండ్ చేశారు. ఒకవైపు చర్చలు నిర్వహిస్తూనే మరోవైపు దేశ అధినేతను చంపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇలాంటి షాకింగ్ ఘటన జరిగినప్పుడు భారత్ వ్యవహరించిన తీరు మరింత షాకింగ్ గా ఉందని ఆమె అన్నారు. ఖమేనీ హత్య గురించి కానీ, ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అంశం గురించి కానీ భారత ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా ఖండించారు. ఇక హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే ఈ యుద్ధం గురించి మోదీకి ముందే తెలుసని చెప్పారు. ఆయన ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడే నేతన్యాహు సమాచారాన్ని అందించారని చెప్పారు. మోదీ తిరిగి వచ్చిన వెంటనే యుద్ధం మొదలైందని, ఖమేనీ హత్యను అడ్డుకునే అవకాశం ఉన్నా అడ్డుకోలేదని అన్నారు. ఇప్పటికైనా ఇరాన్పై చేస్తున్న దాడులను భారత ప్రభుత్వం ఖండించాలని కోరారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన షియా సమాజానికి గొప్ప నాయకుడని వ్యాఖ్యానించారు. ఇరాన్పై దాడులను వెంటనే ఆపాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వంతు పాత్ర వహించాలంటూ డిమాండ్ చేశారు. ఈ దాడులు ఇలా కొనసాగుతూ పోతే గల్ఫ్ దేశాల్లో తీవ్రమైన అస్థిరత, అశాంతి నెలకొనే ప్రమాదం ఉందన్నారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో శాంతి ప్రయత్నాలకు కృషి చేయాలని తెలిపారు. ఈ నాయకులు మాత్రమే కాదు, మన దేశంలోని షియా వర్గానికి చెందిన ముస్లింలంతా మన దేశ ప్రభుత్వంపై ఈ విషయంలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏకంగా కర్ఫ్యూ విధించే వరకు పరిస్థితి దిగజారింది. ఈ విషయంపై రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మాట వినలేదు. ఈ నిరసనల వల్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమవుతున్నాయని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రభావం పడుతుందని కోరారు. అయినా వినలేదు. ఇక యూపీ, హైదరాబాద్, కర్ణాటక ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి మన దేశాన్ని మోదీ ఈ విషయంలో తీసుకున్న దౌత్య నిర్ణయం కరెక్టే అని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి కారణమూ లేకపోలేదు. అదేంటంటే ఇరాన్ 1980ల నుంచి ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. తన అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని టెహ్రాన్ చెబుతూ వస్తోంది. అయినా అంతర్గత భావనలు వేరుగా ఉన్నాయి. ఒకవేళ ఆ దేశానికి అణ్వాయుధ టెక్నాలజీ గనక సాధ్యమైతే ఖచ్చితంగా వాటిని తొలుత ఇజ్రాయెల్ పైనే ప్రయోగిస్తుంది. తద్వారా ఆ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తుంది. యుఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మునుపటి నివేదికల ప్రకారం ఇరాన్ 2003లో తన వ్యవస్థీకృత అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి అధికారికంగా ఆయుధాల అభివృద్ధిని కొనసాగించలేదు. అదేవిధంగా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి వచ్చిన అంచనాల ప్రకారం ఇరాన్ ప్రస్తుతం క్రియాశీల అణ్వాయుధ అభివృద్ధిలో నిమగ్నం కాలేదు. కానీ భవిష్యత్తులో ఆయుధాల అభివృద్ధికి దారితీసే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. అణ్వాయుధాన్ని తయారు చేయాలంటే యురేనియంను దాదాపు 90% వరకు సమకూర్చుకోవాలి. అంతర్జాతీయ అణు నిఘా సంస్థ నివేదికల ప్రకారం ఇరాన్ 60% వరకు సుసంపన్నమైన యురేనియంను ఉత్పత్తి చేసింది. అంతేకాదు, ఇది 60% దాటిందంటే దీని శుభ్రత మరింత ఈజీ.
తర్వాత త్వరలోనే 90% సాధించవచ్చు. దీంతో ఆ దేశానికి అణ్వాయుధాలు వచ్చి చేరుతాయి. అదే గనుక జరిగితే అటు మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు భారత, అమెరికాకు ముప్పు ఏర్పడుతుంది. ఆ దేశానికి అణ్వాయుధ సామర్థ్యం ఏర్పడితే భారత్ సహా అన్ని దేశాలు ఇరాన్ చెప్పినట్లు వినాలి. దీంతో ప్రపంచంలో ఇన్బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అందువల్లే మన దేశం కూడా మౌనంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచంలోని రష్యా, చైనా దేశాలతో పాటు అన్ని దేశాలు ఈ యుద్ధంపై సైలెంట్గా ఉన్నాయి. సంయమనం పాటించాలని చెప్పి ఊరుకున్నాయి. దీనికి ఓ కారణం ఉంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ప్రబల శక్తిగా అవతరించింది. ఆ దేశానికి అమెరికా మాత్రమే కాదు, రష్యా మద్దతు సైతం ఉంది. 2025లో ఓ ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ రష్యా ప్రజలు ఇజ్రాయెల్లో చాలా ఎక్కువగా నివసిస్తున్నారని, తమ మద్దతు ఆ దేశానికి కూడా ఉంటుందని చెప్పారు. అటు చైనా కొద్ది వరకు ఇరాన్తో సంబంధాలు నెరిపినా యుద్ధంలో జోక్యం చేసుకునేందుకు అస్సలు సహించదు. ఇప్పుడు ఖమేనీ ఎలాగో మృతి చెందాడు కాబట్టి ఆ ప్రాంతంలోని ఆయిల్ రిజర్వ్స్ పై ఇప్పుడు అమెరికాకు పట్టు వస్తుంది. చైనాకు కావలసిన ముడి చమురులో 80%, భారత్ అవసరాల్లో 40% చమురు ఇరాన్ నుంచే దిగుమతి అవుతోంది. ఈ సమయంలో మనం ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటే అది భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఆంక్షలకు కారణమవుతుంది. అందుకే ఖమేనీ చనిపోయిన ప్రకటన వెలువడిన మోదీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఇవన్నీ తెలిసిన విపక్షాలు ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయంటే జస్ట్ ఓట్ బ్యాంకే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు మన దేశంలో ఖమేనీ మృతిని ఖండిస్తూ చాలా మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇంట్లో వాళ్ళు చనిపోయినా అంత ఏడుస్తారో లేదో తెలియదు, కానీ ఖమేనీ మృతి పట్ల మాత్రం రోడ్లపై గగ్గోలు పెడుతున్నారు. అలాంటి వారి ఓటు బ్యాంకు తమ పార్టీకి పడాలంటే దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అయినా బుజ్జగింపు రాజకీయాలు చేయాలి. అందులో భాగంగానే ఓవైసీ వ్యాఖ్యలు, సోనియా గాంధీ పత్రికా వ్యాసాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.